భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంతో చైనా నెత్తిన పాలు పోసినట్టయింది. అమెరికా కండిషన్స్ పెట్టడం వల్ల రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుని భారత్ గణనీయంగా తగ్గించుకుంది. దాంతో రష్యా ఆయిల్ ఏం చేయాలనో తెలవక ఓడల్లోనే నిల్వ ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కొన్ని రోజులు కనుక నిల్వ ఉంచితే రష్యాకి విపరీతమైన నష్టం వస్తుంది. సో దాన్ని ఎంతకో అంతకు అమ్మేయాలి. అంతేకాదు ఇప్పటికే వెస్టర్న్ కంట్రీస్ పెట్టిన ఆంక్షల వల్ల రష్యా సతమతం అవుతుంది. ఇట్లాంటి టైంలో ఈ చమురు వల్ల నష్టం వస్తే ఇంకా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే దాన్ని అమ్ముకోవడానికి రష్యా భారీగా డిస్కౌంట్లు ప్రవేశపెట్టింది. దీన్ని ఇప్పుడు చైనా క్యాచ్ చేసుకుంది. లాస్ట్ వీక్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసిన ముడి చమురు మీద ఒక్కో బ్యారెల్కి $9 డిస్కౌంట్ ఇచ్చింది రష్యా. ఇట్లా ఓన్లీ జనవరి నెలలోనే 18.6 మిలియన్ బ్యారెళ్ల చమురుని చైనా దిగుమతి చేసుకుంది రష్యా దగ్గర నుంచి. వాస్తవానికి భారత్ రష్యాకి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కొనుగోలుదారు. భారత్ ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గించుకోవడంతో చైనానే రష్యాకి దిక్కయింది. రష్యా ఆయిల్ ని కొనే అతిపెద్ద దేశం ఇప్పుడు చైనా. ఈ అవకాశాన్నే ఇప్పుడు చైనాలో ఉన్న ఆయిల్ రిఫైనరీలు చాలా బాగా ఉపయోగించుకుంటున్నాయి. విపరీతంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాదు పాత ధరలకే అక్కడ పెట్రోల్ డీజిల్ అమ్మడం వల్ల విపరీతంగా లాభాలు వస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తు కోసం భారీగా నిల్వ చేసుకుంటుంది చైనా. రష్యా నుంచి ఆయిల్ చీప్గా వస్తుండటంతో ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ని కూడా తగ్గించుకుంది.